చూడాలనుంటే కనబడుతుంది, వినాలనుంటే వినబడుతుంది. కానీ మేము చూడం, మేము వినం, మేము అబద్ధాలే మాట్లాడతాం. హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కల్లాగా దాడి చేస్తాం అనే వెధవలకు అర్థం కాదు. అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు. ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు. రెండు నెలలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవతలోడికి చేతికి వెళ్ళిపోతే ఒక్కరోజు సోయలేదు, ఒక్కరోజు మాట్లాడలేదు. కేసీఆర్ గారి ఆదేశాలతో మన నాయకులు, మన మాజీ మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత గబాల మేల్కొని మన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. కేసీఆర్ గారు సభ పెడుతుండంటే వణుకుడు మొదలైంది, ఒక్కడొక్కడికి వణుకుడు మొదలైంది. అబద్ధాలు చెప్పి చెప్పి ఇక వీకలేక నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టింది. హరీష్ రావు గారు ముఖం మీద తన్నట్టు అన్ని విషయాలు చెప్పిండు. ఇవాళ ఉన్న విషయాలన్నీ గత 60 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం చేసిన అనే విషయాలు అన్నిటిని చెప్తూ రేపటి మన కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన పెద్దలు, మన అధ్యక్షులు, మన రథసారథి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మీ అందరి అనుమతితోని నేను కూర్చొనే మాట్లాడన్నా, పర్వాలేదు కదా? గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో బీఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి, సార్ చెప్పే విషయాలు వినాలి, మీరు కొంతసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ వద్దురా బాబా అన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీశ్వర్ ఆగడా ఆగరాదా? రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ కింద చేస్తున్నాడు. కిషోర్ మీరు కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు మాట్లాడడం కష్టం అవుతుంది డిస్టర్బెన్స్ తోని. బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి, మీరు జరగండి, మీరు జరగండి. చందర్ ఇక కాము ఉండండి, ఇక కాము ఉండండి. ఇక ఓ ఇటున్నారు అందరు. మైక్ మైక్ ఆయన గర్రమంటుంది. అది
ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి, ఎవడా మైక్, అది ఎవడా మైక్, ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది. రాజేశ్వరరెడ్డి చూడొచ్చు కదా, పని ఏం చేయకమని అంతే జాలిగా. బాగానే ఉందా, ఏం చేయకమను. ఇరవై 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి